ఇక కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి వైఎస్ఆర్సీపీ నేతలు నివాళులర్పించారు. కల్లూరు చెన్నమ్మ సర్కిల్ వద్ద నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. నిబంధనలు విరుద్ధంగా పరిమితికి మించిన వేగంతో ప్రైవేట్ బస్సులు నడపడంతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, వాటిపై అధికారులు పర్యవేక్షణ చేయాలని డిమాండ్ చేశారు. కావేరీ ట్రావెల్స్ యజమానిపై వెంటనే కావేరీ ట్రావెల్స్ యజమానిపై వెంటనే. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి ఆత్మకు శాంతి కలిగించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన నివాళి అర్పించిన పరిస్థితి. నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైన కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కల్లూరు మండలం చెన్నమ్మ సర్కిల్లో ఈ యొక్క నివాళులు అర్పించిన పరిస్థితి కనపడుతుంది. కొవ్వొత్తులతో నిరసన తెలిపిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే చనిపోయినారో వారి యొక్క ఆత్మలకు శాంతి కలిగించాలంటూ శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? కానీ ఈ సంఘటన మాత్రం చాలా దురదృష్టకరం. ట్రావెల్ బస్సులో పాపం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు పోయేవాళ్ళు చిన్నటేకూరు దగ్గర ఒక మోటార్ సైకిల్ అడ్డం వచ్చి యాక్సిడెంట్ కేవలం డ్రైవర్ నిర్లక్ష్యంతోనే కొద్దిసేపు యాక్సిడెంట్ అంటే మోటార్ సైకిల్ జరిగినప్పుడు తగిలినప్పుడు కొద్దిగా నిలబెట్టి ఉండింటే మాత్రం ఎమ్మడే ఈ ప్రమాదము జరగకుండా పోయేది. దాంతోపాటు ఈ ట్రావెల్స్ సరైన ప్రికాషన్స్ ఏదైనా కూడా ప్రమాదం జరిగితే వాళ్ళను ఏ విధంగా కాపాడాలనే ప్రికాషన్స్ కానీ దానికి సంబంధించినట్టు కానీ ఏమాత్రం కూడా ఉపయోగపర పరిస్థితిలో లేను. ఇప్పటికే మనం చాలా బస్సు ఇన్సిడెంట్ చూడడం జరిగింది. చాలా సార్లు కాలిపోవడం, చాలా మంది చనిపోవడం. ఇప్పటికైనా కూడా ఈ బస్సు తయారు చేసే వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు కానీ కూడా ఇటువంటి ఓల్వా బస్సులు ఇవన్నీ తయారు చేసినా కూడా ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఈ ఫైర్ అయినప్పుడు కానీ ఈ ప్యాసింజర్లకు సేఫ్టీగా ఉండే విధంగా దానిని డిజైన్ చేయాలని వాళ్ళని కోరడం జరుగుతుంది. ఈ డ్రైవర్లు కూడా నిర్లక్ష్యంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు స్పీడ్ పోవడం అనేది ఈ స్పీడ్ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. చనిపోయిన వాళ్ళకు ఆత్మ శాంతి కలగాలని వాళ్ళకందరూ కూడా మా ప్రగాఢ సానుభూతి, మా వైఎస్ఆర్ పార్టీ తరఫున వాళ్ళకు ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరుగుతుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇమ్మీడియట్గా ఈ సంఘటన జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా ఏం జరిగింది అనేది కూడా మీరు మన పార్టీ తరఫున పోయి అక్కడ పోయి పరిశీలించమని చెప్పి ఇమ్మీడియట్గా మా పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఫోన్ చేయడం జరిగింది. మీరు పోయి చూసి దాంట్లో మనం ఏదైనా చేయడానికంటే మీరు అంటే మేము ఆడపోయి ఆడ పరిస్థితి అంతా చూడడం జరిగింది. నిజంగా ఈ ప్రమాదాలు మరి పునరావృతం కాకుండా బస్సు సేఫ్టీ మెజర్స్ కానీ అలాగే డ్రైవర్ ఒకరు కాకుండా ఇద్దరు డ్రైవర్లు ఖచ్చితంగా ఉండేటట్లు, అలాగే ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలా, అలాగే ఎట్లా బయటపడాలా, ఎట్లా ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఎక్కడున్నాయి, దాన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలా అనేది కూడా ట్రావెలర్స్కి మనము ఇస్తే చాలా బాగుంటుంది అనుకునే. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నివాళి అర్పించిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఏదైతే కారకులైనా వారిపై చర్యలు తీసుకోవాలి. ఇటువంటి రోడ్డు ప్రమాదాలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.